నేను గబ్బర్ సింగ్ సాయిని మాట్లాడుతున్నా. ఈరోజు మార్నింగ్ నుంచి నాకు 7 గంటల నుంచి చాలామంది రాయలసీమ నుంచి, కడప నుంచి, ఆంధ్ర నుంచి కొన్ని కాల్స్ వస్తున్నాయి. కొన్ని లక్షల కాల్స్ వచ్చినాయి ఇప్పటిదాకా. అందులో 100ల కాల్ నన్ను చంపేస్తా, నీ అడ్రస్ ఎక్కడ అని చెప్పారు. ఈరోజు నేను మార్కెట్ పిఎస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్గా కంప్లైంట్ చేయడానికి వచ్చాను వాళ్ళ మీద. మా జనసేన నుంచి మా మహేందర్ అన్న ఆర్ శంకర్ గౌడ్లు వీళ్ళందరూ రావాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి హార్ట్ ఆపరేషన్ అవుతుంది. నాగబాబు సార్ కూడా వస్తానని చెప్పారు. నేను మాట్లాడింది 1,00,000 రోజా మేడం అన్నది 1,00,000 మాటల్లో నేను రోజా మేడంని ఒక జంతువు పేరు ఎత్తినా కానీ దాంట్లో నేను రోజా మేడం నేను గలీజ్ మాట నేను అనలేదు. ఒక పదం అయితే నేను చాలా మాట్లాడినాను. అది పవన్ కళ్యాణ్ని ఒక 100 కోట్లు ఇచ్చబెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని వచ్చిండు. దానికోసము అలా మంచి వ్యక్తిని మీరు ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీని తిడుతున్నారు, వాళ్ళ పిల్లలను తిడుతున్నారు, అందరిని తిడుతున్నారు. సీఎం వచ్చి చంద్రబాబు నాయుడు అయితే ఈయనని తిడుతున్నారు. మీరు సీఎంని ఏమైనా తప్పు చేసినా, ఆయన పథకాలు ఏమైనా మీరు రిలీజ్ చేయకపోతే మీరు ఆయనను అనాలి, కానీ ఈయన ఉప సీఎం ₹1 ఆశించాలి. అలాగనే తిరుపతిలో రోజా మేడంకి ఎవరో ఒకటి సోషల్ మీడియాలో ఎన్నో తప్పుగా ఒకటి ఏదో చెప్పారంట. ఆ తప్పుకు రోజా మేడం, మా గబ్బర్ సింగ్ టీం మొత్తం రోజా మేడం సపోర్ట్గా ఉంటాం. మేము తప్పు తప్పే అంటాము, ఒప్పే అంటాము. మా పవన్ కళ్యాణ్ సార్ మాకు ఎప్పుడు తప్పు జారుగా చెప్పలేదు, చేయమని చెప్పలేదు, వాళ్ళని తిట్టమని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ మా గబ్బర్ సింగ్ టీంలో మాకు ఒక అవకాశం వచ్చిందని చెప్పి ఈ విధంగా మేము పవన్ కళ్యాణ్ ఏమని అంటే మేము 100% ముందుకుంటాము. పవన్ కళ్యాణ్ కోసం మేము ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీ. కానీ నేను దానికి భయం పడేది లేదు. నేనేమంటున్నానంటే ఒక పదం వాడాము, వైసీపీ కొడుకులారని. అది ఆవేశంలో వచ్చినది. వైసీపీ వాళ్ళు కూడా నాకు 1,00,000 మంది దోస్తులు ఉన్నారు. అందులో లక్షల కాళ్ళల్లో 80 మంది సార్ నువ్వు తప్పు మాట్లాడినావు, ఈ పదం వాడలే అని అన్నారు. అలాంటి వాళ్ళకు నేను సారీ చెప్తున్నా. వైసీపీలో కూడా నాకు మా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. అందులో మా గోరు మందం, వేలు మందము మాకు కూడా అభిమానులు ఉన్నారు. అందులో కాళ్ళు వచ్చిన 80% కూడా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అన్న, వాళ్ళు పెద్దోళ్ళు ఏమైనా చూసుకుంటారని అన్న. మాకు లైఫ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సార్ అని చెప్పి అన్నాము. మీరు వైసీపీ వాళ్ళు ఎవ్వరన్నా ఈ విధంగా నేను తప్పు మీరు మాట్లాడితే వాళ్ళకి నేను సారీ చెప్తున్నా. వైసీపీ కొడుకులు వాడినందుకు ఆ పదం నేను ఎంత తీసుకుంటున్నా, వాళ్ళకి సారీ చెప్తున్నా బ్రదర్. ఇలాగానే రోజా మేడంని మీరు ఎక్కడన్నా ఒక మొన్న 14 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసి అన్నారు కదా, ఆడ విలవాడండి. టీడీపీలని, జనసేనలని, బీజేపీని రిలే చేయండి. ఆ విధంగా అన్నాడని ఎవరికన్నా ఫ్యామిలీ ఈరోజు మీ ఫ్యామిలీకి వచ్చారు ఒక లెక్క, మా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి వస్తే ఒక లెక్క అయింది. మీకు దయచేసి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని ఏమనుకున్నాండి. మా పవన్ కళ్యాణ్ సార్ నన్ను అనుమానం లేదు, నేర్పేయలేదు. ఈరోజు కూడా నాకు క్లాస్ ఇచ్చాడు మా పవన్ కళ్యాణ్ సార్. అలా నువ్వు మాట్లాడదు సార్, ఏదైనా మనం ఎన్నుకుందాం, ముంగడికి వెళ్దాం, మనం ప్రజలలో ఉండుదాం అని అన్నాను. నేను వైసీపీకి కొడుకులు అన్నందుకు సారీ అని చెప్తున్నా బ్రదర్. ఇంకోటి బ్రదర్, ఇది పిఎస్ కంప్లైంట్. సికింద్రాబాద్ మొండా మార్కెట్లో కంప్లైంట్ ఇచ్చిన మినిమం 100ల మీద నన్ను చంపేస్తా, నీ ఇల్లు అడ్రస్ ఎక్కడ, నీది ఎక్కడ అని నన్ను అడుగుతున్నారు. దాని మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాను. ఈ నుంచి ఏసీపీ దగ్గరికి పోతాను, ఏసీపీ నుంచి డీజీపీ దగ్గరికి పోతాను. మా జనసేనలో మా పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ అక్కడ ఉన్నారు, ఆడికైనా అందరిని తీసుకుపోయి ఈ కంప్లైంట్ పేపర్ తీసుకొని అందరి కంప్లైంట్లు ఈ 100ల కాల్ మీద ఎవరెవరు ఫోన్ చేశారు, ఎవరెవరు నంబర్లు ఉన్నాయో అందరి నంబర్లు, అందరి వాయిస్ రికార్డులు అన్నీ నేను పోలీస్ స్టేషన్లు ఇచ్చాను. అందరి మీద కంప్లైంట్ రాశాను. నేనేండి అదే బ్రదర్, రోజా మేడము తిట్టింది కదా పవన్ కళ్యాణ్ కోసం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్రదర్. ఓకే ఓకే, ఎప్పుడు వస్తారు బ్రదర్? పవన్ కళ్యాణ్ అదే బ్రదర్, పవన్ కళ్యాణ్ వాళ్ళని కూడా బాగా తిట్టారు కదా రోజా మేడం. అదే బ్రదర్, మళ్ళీ నీకేమైంది? రోజా మేడంతో తిట్టిపోయింది నన్ను, మీరెందుకు మాట్లాడుతూ? ఓకే ఓకే బ్రదర్, రాండి. అదే
ఓకే